ఇలా నాకు తెలుసు జర సప్పగా ఉంటుంది ఇలా చిత్రగుప్త. ఇలా సప్పగా ఎందుకున్నది అని అంటే నిజంగా చెప్పాలంటే ఏం చిట్టాలు పెద్దగా లేవు ఇవాళ. అయితే నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎట్టకేలకు కిక్ స్టార్ట్ అయినాయి. ఒక పోలవరం ప్రాజెక్ట్ లెక్క సాగి 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 నువ్వా నేనా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి వచ్చింది. అయితే ముఖ్యంగా అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ నేనేం తలకాయ పెడతలేను, అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 6 పేర్లు ప్రపోజ్ చేస్తున్నారు అని అంటే 5 పేర్లు ఇంట్లో ప్రపోజ్ చేసిరు. ఇంట్లో 5 పేర్లు ప్రపోజ్ చేసిండ్రు. ఎస్ 5 పేర్లు. ఈటల రాజేందర్ 6 పేర్లు పెట్టారు. కరెక్ట్, 6 పేర్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినాయి. మన డాక్టర్ లక్ష్మణ్ గారు, ఈటల రాజేందర్ గారు, అరవింద్ ధర్మపురి గారు, రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు. ఇప్పుడు ఒక్కొక్కటి విశ్లేషణ చేద్దాం. డ్రిల్ డౌన్ చేసి ఏడు దాకా వస్తుంది గిరీష్, ఎవరు మధ్యలో పోటీ ఉంటుంది అని చెప్పి మాట్లాడితే ఇది చిత్రగుప్త అనాలిసిస్, టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు. అయితే భారతీయ జనతా పార్టీ బ్రాస్ ఏదైతే ఉంటుంది కదా, అంటే మన దిగ్గజాలు లాంగ్ ఎగో నుంచి లీడర్షిప్ ఉన్నోళ్ళు ఆర్గనైజేషన్ వర్సెస్ నాన్ ఆర్గనైజేషన్ అనే ఒక చర్చ తీసుకొచ్చిండ్రు. ఆ చర్చల భాగంగా అధ్యక్షుడు కావాలా అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో సీనియర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మన భారతీయ జనతా పార్టీ సీనియర్లు వీళ్ళంతా ఆర్గనైజేషనల్ ఎవరైతే పెంచి పెరిగినరో ఆ రూట్స్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళని అధ్యక్షుడు చేయాలన్నది వాళ్ళ మాట అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తుంది. ఇగో చూడండి, బీజేపీ టాప్ బ్రాస్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ డాక్టర్ లక్ష్మణ్ అండ్ బండి సంజయ్ అని చెప్పి టాప్ బ్రాస్ చెప్తారు. సెంట్రల్ లీడర్షిప్ అండర్ ప్రెషర్, చాలా ప్రెషర్లు ఉందంట. టాప్ కంటెంటర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే 6 ఉన్నారు. సో టాప్ బ్రాస్ ఇది చెప్పింది, కంటెంటర్స్ వీళ్ళు ఉన్నారు. సో మన విశ్లేషణ ఏంది గిరీష్ అని చెప్పి చెప్తే ఫస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్పాలంటే నికాసైన కార్యకర్త. తన లైఫ్ మొత్తం భారతీయ జనతా పార్టీకి అంకితం చేసిండు. పలు మాటల పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా అయిండు, అధ్యక్షుడు అయిన తర్వాత ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అయినరు లక్ష్మణ్ గారు. దాని తర్వాత రాజ్యసభ ఎంపీ అయినరు. ఇప్పుడు పార్లమెంట్ అఫైర్స్ కమిటీకి మెంబర్ కూడా అయినరు. సో ఇప్పుడు ఆయన హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ మీరు తీసుకొని చూస్తే ఈజ్ హోల్డింగ్ ఓబీసీ, నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్ పోస్ట్ హోల్డ్ చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీగా ఆయన ఉన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ అఫైర్స్ కమిటీ ఏదో ఉన్నది, దానికి కూడా ఆయన నేతృత్వం వహిస్తున్నాడు. అంటే నేతృత్వం అంటే ఆయన మెంబర్ ఉన్నాడు, కమిటీ మెంబర్ లెక్క ఉన్నాడు. సో ఈ 3 పొజిషన్స్ ఉన్న తర్వాత మళ్ళా అధ్యక్ష పదవి లక్ష్మణ్ గారికి వస్తుందా అని అంటే ఇన్ని పదవులు ఇచ్చినాం కదా మళ్ళీ ఈ పదవి కూడా ఇవ్వాలా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఎస్ ఆర్ నో అనేది మీ కమెంట్ రూపంలో చెప్పరు. ఎస్ ఆర్ నో ఫర్ డాక్టర్ లక్ష్మణ్ జీ. నౌ కమ్స్ ఈటల రాజేందర్. పార్టీకి కొత్త నిజంగా చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు తీసుకొని వచ్చిండు. తెలంగాణలో ఒక కొత్త నినాదంతో వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రి రావాలా అని అన్న ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీలో కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం బీసీ ముఖ్యమంత్రిని చెయ్యాలా, మనము బీసీ పార్టీ లెక్క మనం ఎదగాల, బికాస్ నెక్స్ట్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ బీసీ అని చెప్పి అందరూ మాట్లాడుతారు బీసీలో, కాబట్టి బీసీ అని చెప్పి నడిచింది. ఈటల రాజేందర్ గారు కూడా పార్టీకి గట్టిగానే పనిచేసిండ్రు. హుజూరాబాద్లో ఆయన మీద ఎన్ని కుట్రలు జరిగినా, అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఆయనని ఇబ్బంది పెట్టినా అవన్నిటికీ లొంగకుండా, ప్రలోభాలు పడకుండా తీసుకున్న సిద్ధాంతానికి ఆత్మగౌరవ పోరాటంలో గెలిపిస్తూ ముంగడికి తీసుకొని వచ్చిండు. ఈటల రాజేందర్ గారికి ఉండదా గిరీష్ అని అంటే ఇప్పుడున్న దాంట్లో బలమైన నాయకుడు ఈటల రాజేందర్ అండ్ మోర్ ఓవర్ 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఒకసారి మంత్రి కూడా. ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటే ఖచ్చితంగా ఆయనకు పరిపాలన దక్షత ఉన్నదా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎక్స్పీరియన్స్ టన్నులకు ఉన్నది. ఎక్స్పీరియన్స్ కోషంట్ ఉన్నది. తెలంగాణ ఎమోషన్ కోషంట్ కూడా ఉన్నది. బికాస్ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ నాడి తెలిసిన నాయకుడు. ఛాన్సెస్ ఉన్నాయా గిరీష్ అని అంటే ఎస్, ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆయన కేవలం ఇప్పుడు ఎంపీ అండ్ ఇంకా ఏ కీలక పదవి ఆయనకు లేదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తెలంగాణలో ముదిరాజులకు ఏదైనా న్యాయం జరగబోతుందా? సో ముదిరాజుల ఆశాకిరణం ఈటల రాజేందర్. మళ్ళీ ముదిరాజులు కూడా గట్టిగా చూస్తారు కాబట్టి ఆబ్వియస్గా క్యాస్ట్ ఈక్వేషన్ ప్లే చేస్తుందా, లేకపోతే ఎమోషనల్ కోషంట్ ప్లే చేస్తుందా, లేకపోతే ఎక్స్పీరియన్స్ కోషంట్ ప్లే చేస్తుందా అనేది మీకు కమెంట్ రూపంలో ఒకసారి మీరు చెప్పరు. నేను అన్నీ మీకు చెప్పిన, క్యాస్ట్ చెప్పిన, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పిన, పార్టీకి ఆయన చేసింది చెప్పిన, ఆయన ఆత్మగౌరవ పోరాటంలో అధికార పార్టీని కూడా ఎట్లా పక్కకు జరిపిండు, సైడ్ లైన్ చేసిండు, అండ్ ధీటైన గడ్డపార ఎట్లా దించిండో కూడా నేను మీకు చెప్పిన. సో ప్లస్సా మైనసా ఏమున్నాయో ఒకసారి మీరు నాకు చెప్పరు. నెక్స్ట్ కమ్స్ ఇందూరు ఎంపీ అరవింద్ ధర్మపురి. ఇందూరు హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పి పిలుస్తారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీలో
కాషాయ భగీరథుడు, అక్కడికేనే కదా బీజం నాటింది. మన కేసీఆర్ గారి పాపాకి పరి కవితక్కను ఓడగొట్టి కాషాయ జెండాను ఇందూరులో రెపరెపలాడించి, అసలు నిజంగా చెప్పాలనంటే ఒకటి రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆడ బ్రిడ్జ్ కట్టనీకే కూడా కొన్ని నేనే మా అమ్మమ్మూలిలో నిజామాబాద్ అడిగి పోవాలంటే ప్రతిసారి ఆ ట్రాక్ దగ్గర ఆగాల్సిందే మేము చిన్నప్పటికేని. బస్సులల్లో కార్లల్లో ఎప్పుడు ఎట్లా పోయినా ఏం పోయినా ఆడ ఫ్లైఓవర్ పడుతున్నది. అండ్ రైతుల చిరకాలపు స్వప్నం పసుపు బోర్డు, పసుపు దేశానికి మలుపు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో పసుపు బోర్డు తెచ్చుడే కాకుండా నిన్న ఆ పసుపు బోర్డుని హెడ్ క్వార్టర్స్ ఏదైతుందో దాన్ని ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా అమిత్ షా కేంద్ర హోంశాఖ మాత్యులు ఆయన చేతులతోని నిన్న ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. సో మొండోడు, మొనగాడు, జిద్ది, బట్ హే బడా ప్యారా అని చెప్పి ఆయన వర్గం మాట్లాడుకుంటారు ఇందూరులో. సో అరవింద్ ధర్మపురి ఖచ్చితంగా రేస్లు ఉంటాడా అని అంటే ఉంటాడు, ఉండకుండానైతే ఉండడు కదా. ఎందుకంటే పొటెన్షియల్స్ ఉన్నాయి, మంచి పొలిటికల్ ఫ్యామిలీలకైనా వచ్చిన ఆయననే నాడి తెలుసుకున్నాడు. మోడీని చూసి నేను రాజకీయం చేయనీకి వచ్చిన అని చెప్పి చెప్పిండు. జిద్ది మనిషి, పట్టుకొని కూర్చున్నాడు అని అంటే దాన్ని వదిలిపెట్టాడు. సో ఇట్లాంటి పట్టుదల ఖచ్చితంగా తెలంగాణకు కావాలి. కాబట్టి మళ్ళా అధ్యక్ష పదవి ఇస్తే ఆ పట్టుదల ఆయన కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాడా, దాన్ని సస్టైన్ చేయగలుగుతాడా, వితౌట్ సూపర్విజన్ మోడ్లో తీసుకోగలుగుతాడా, ఆయన తీసుకొచ్చిన పాస్ట్ ప్రాజెక్ట్స్ దానికి నిదర్శనం. లేదు అని అంటే ఇప్పుడు కొత్తగా ఏ రకంగా తీసుకోబోతాడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది అని అంటే ఆబ్వియస్గా. అండ్ మునూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అండ్ ఆబ్వియస్గా మునూరు కాపుల పాత్ర చాలా మన ఏమంటారు గట్టిగా ఉన్నది భారతీయ జనతా పార్టీలో. ఓటు బ్యాంక్ కూడా గట్టిగా ఉన్నది, నాయకులు కూడా గట్టిగా ఉన్నారు. సో అరవింద్ ధర్మపురి రైట్ కంటెండర్? ఎస్, రైట్ కంటెండర్. సో మీ అభిప్రాయం ఏ రకంగా ఉంటుందో ఒకసారి నాకు చెప్పుండ్రి. దాని తర్వాత రఘునందన్ రావు, నేను బంతిని, నువ్వు నన్ను కింద ఎంత గట్టి కొడతావో అంతే ఫోర్స్తో నేను బయటికి లేస్తా, మళ్ళీ మీదికి లేస్తా, రీబౌండ్ అవుతా, ఓటమి ఒప్పుకోను, ప్రత్యర్థుల ఊపిరి తీస్తా, ఉత్సాహం కార్యకర్తల దాగనియ్యా అని చెప్పి మాట్లాడే మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. కార్యకర్తల మీద కేసు అయినా ఏమైనా నల్లకోట వేస్తాడు, పోతాడు, పక్కకు పెట్టి మీటింగ్లు అన్నీ అంటాడు, పోతాడు, వస్తాడు. కార్యకర్తల కోసం త్యాగం చేస్తానంటాడు, జీవితం త్యాగం అని అంటాడు. ప్లస్ అధికార పార్టీకి ముచ్చమటలు పట్టించే మన దుబ్బాక దమ్ము ధైర్యం. బీజేపీకి దక్క ఆనాడు దొరికింది మన నియోజకవర్గం దుబ్బాకలనే. దుబ్బాక మళ్ళొకసారి ఇంకొక చిన్న దక్క అని చెప్పి ఆ రోజు ఇట్లా నొద్దేమో, దుబ్బాక బీజేపీ పక్క అని చెప్పి ఒక ఆశాకిరణమై ఆనాడు బీజేపీకి తెలంగాణలో ఒక ఆల్టర్నేట్ దారి చూపించిన నాయకుడు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా మంచిగా విజయం సాధించిండు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రత్యర్థి కూడా చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియలీ అండ్ పొలిటికల్లీ, ఆయన మీద గట్టిగానే చేసిండు. మన వెల్మ సామాజిక వర్గానికి చెందిన మాధవనేని రఘునందన్ రావు. సో క్వాలిటీస్ చూసినాం, ఆయన పట్టుదల మనం చూసినాం, కార్యకర్తలకు ఆయన అండగెట్ల నిలబడతాడో చూసినాం. అండ్ ఆయన వాక్చాతుర్యం, తెలంగాణ గలం, భారతీయ జనతా పార్టీ కాషాయ గలం. ఆయన మాట్లాడిండంటే ప్రత్యర్థులు నోరు మూసుకుంటారు, కట్ కటా కట్ కట్ కటా కట్ కోసి పడేసి వస్తారు ఆడికి డైరెక్ట్గా. బోల్కే అని అంటారు, చెప్పి కోస్తారంటారు కోత. సో రఘునందన్ రావు అవుతాడా కాడా మీరు చెప్పు ఫ్రెండ్. దాని తర్వాత నేను ఫిల్టర్ చేస్తా, చెయ్యానని అంటలేను. మీరు కమెంట్ రూపంలో అప్పటిదాకా వస్తున్నాయా కమెంట్స్? కమెంట్సా ఎందుకు? సో సరే, కమెంట్స్ లేవంట కదా, మళ్ళీ దీన్ని లాస్ట్కి సమరైజ్ చేద్దాం మనం. దాని తర్వాత ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఒకప్పటి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి బాగా ఏమంటారు డిసిప్లిన్డ్ కార్యకర్త, చాలా పాత మనిషి, ఆర్గనైజేషనల్ మనిషి, భారతీయ జనతా పార్టీని ఊపిరే పెట్టుకొని లెక్క నికాసైన కార్యకర్త లెక్క పనిచేసిన వ్యక్తి, ఎంతోమంది కార్యకర్తలకు తన లీగల్ బ్రెయిన్తో సహాయం చేసిన వ్యక్తి. దిస్ ఈజ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ఇంట్రడక్షన్ మీకు. అండ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆయన చేసిన సేవ పార్టీకి ఏం కొత్త కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నికాసైన కార్యకర్త, పార్టీని ఎప్పుడు కట్టబెట్టుకునే ఉన్నాడు. సో మళ్ళా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తుందా అని అనేది క్వశ్చన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. మీ అందరికి కొన్ని స్పెక్యులేషన్స్ వస్తాయి నేను మాట్లాడతా అంటే. నేను పాజిటివే మాట్లాడతా, నెగిటివ్ ఎందుకు మాట్లాడతా ప్రతిసారి. కాకపోతే ఫిల్టర్ చేసేటప్పుడు మనం అన్ని మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందాం. మునూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, వెనకటికి మాజీ అధ్యక్షుడు, ఇన్ఫ్యాక్ట్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగిండు. ఎంతోమంది కాషాయ కార్యకర్తల ఆశాజ్యోతి. కరీంనగర్ కరీంనగర్ కేంద్రంగా ఒక ఉప్పెన తీసుకొచ్చిన నాయకుడు, ఉత్సాహం నింపిన నాయకుడు.
మరి ఆయనకు రెండోసారి పార్టీ పగ్గాలు అప్పయ్యపదా అనేది ఒక స్పెక్యులేషన్. ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం వస్తున్నా ఆడికే ఫిల్టర్ చేయడానికి వస్తుంది. లక్ష్మణ్ గారు ఆల్రెడీ ఇన్ని పదవులు చేస్తున్నాడు కాబట్టి నాకు డౌటే. ఈటల రాజేందర్ ఎస్ పోటీలు ఉంటాడు, అరవింద్ ధర్మపురి ఎస్ పోటీలు ఉంటాడు, రఘునందన్ రావు ఎస్ పోటీలు ఉంటాడు, బండి సంజయ్ కుమార్ గారు ఆయనంతలో ఆయననే అన్నాడు నేను పోటీలో లేను, నాకు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చేసారు కాబట్టి పార్టీ ఏది చెప్తే నేను అది చేస్తానంటాడు. ఆయననే చెప్పిండు కాబట్టి నేను పోటీలో లేను కాబట్టి ఆయన పోటీలో ఉండడు, ఆయన ఉపసంహరించుకుంటాడు. ఆర్గనైజేషన్ మనిషి, ఇప్పటిదాకా పార్టీకి గట్టిగా నికాసైన కార్యకర్తలకు పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు పోటీలో ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు 1, 2, 3, 4 ఈ పోటీలలో కూడా వెలమ సామాజిక వర్గం అని అన్నప్పుడు రఘునందన్ రావు గారికి ఇక్కడ ఉన్న వెలమ సామాజిక వర్గంతో ధీటైన కాంపిటీషన్ చేయొచ్చు అండ్ ఆ ఓటు బ్యాంకును కూడా తీసుకోవచ్చు అని ఆలోచిస్తే అది కేవలం 2 to 3% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి, కాకపోతే కాషాయ కార్యకర్తల ఆశాజ్యోతి కాబట్టి రఘునందన్ రావు గారికి ఫేర్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 4లా ఏదో ఒకటి డ్రిల్ డౌన్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుందట, ఇప్పటివరకైతే ఇంకా చెప్పలే, నాకు తెలిసి 11 o'clock అవుతుంది. 11 o'clock డిక్లేర్ చేస్తారు, 11 తర్వాత అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, ఇది భారతీయ జనతా పార్టీ, మీరు అనవసరంగా ఇప్పుడే టెన్షన్ పడకుర్రి, అయినాక మాట్లాడతాం. సో పోటీ ఏదన్నా ఉంటే ఈ 4 మధ్యలో గట్టిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. గిరీష్, నీకు ఇంకొక కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసు, నువ్వు నవ్వుతున్నావు అని అంటే నేను నవ్వినా, నేను తువ్వినా, ఏం చేసినా ఒక కార్యకర్త డిసిప్లిన్ అనేది మరవద్దు ఫ్రెండ్. సో కొంచెం బ్రేకింగ్లు ఉన్నా ఏం చేసినా నరాలు కట్ అయ్యే న్యూస్లు మనం చెప్పొద్దు. సో లెట్ దెమ్ అనౌన్స్ చేసిన తర్వాత ఆబ్వియస్గా దానిపైన అప్పుడు మనం విశ్లేషణ చేద్దాం. సో ఇప్పటికైతే 4 ఉంటారు. ఈ 4 ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది గిరీష్? ఇంకొక ఇద్దరిని ఫిల్టర్ చేయగలుగుతావా? నీ ఒపీనియన్ ఏంది గిరీష్ అని అంటే ఇప్పుడు నేను చెప్పిన అనుకో మళ్ళీ పంచాయతీలు అవుతాయి. సో ఇది ఇక్కడికి నాకు తెలిసి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇవాళ ఎట్లనో అట్లా తెర లేచిపోతుంది, అంతే కదా, ఇవాళ ఎట్లనో అట్లా తెర లేచిపోతుంది.